శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, మిరాయి సినిమాతో మంచు మనోజ్ మరొకసారి తను ప్రూవ్ చేసుకున్నట్లు ప్రతి ఒక్కరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాతో తనకి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా? పైపెచ్చు పాన్ ఇండియా మూవీస్ ఆఫర్స్లో కూడా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా మనోజ్ని అప్రోచ్ అవుతున్నారు అనేది బయట తెలుస్తున్న న్యూస్. ఇందులో వాస్తవం ఎంత? మనోజ్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఏదైనా మనోజ్కి ఇన్నాళ్ళు పడిన కష్టానికి కావచ్చు, అతనికి సినిమాలే ఊపిరి. అంటే ఎలా ఉంటుందంటే, ఒక యాక్టర్ని కేవలం యాక్టర్గా చూస్తాం మనం. మనోజ్ అట్లా కాదు, సకల కళా వల్లభుడు అంటారే, అలా అన్ని 24 క్రాఫ్ట్స్లో చాలా విషయాల్లో అతనికి ప్రతిభ ఉంది. మనకు తెలియదు, ఈ సంగతి తెలియదు. అతనితో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అతను ఏదైనా ఒకటి డిసైడ్ అయ్యాడంటే చేస్తాడు. ఆ పట్టుదల ఉంది. నేను అతన్ని ఫ్యామిలీ ఇష్యూస్లో గొడవలప్పుడు కలిసిన రోజును కూడా, ఎందుకు నాన్న యంగ్గా ఉన్నారు మీ ఇద్దరు, ఫ్యూచర్ ఉంది కదా, ఈ పంచాయతీల్లో పడొద్దు, అసలు నువ్వేంటి రోడ్డు మీద కూర్చోవడం ఏంటి, అది ఇదని మాట్లాడిన రోజును కూడా, లేదమ్మా నేను ఏ మూమెంట్కి ఆ మూమెంటు, ఇప్పుడు ఇది చెయ్యాలంటే అది చేయడం, తర్వాత వెంటనే స్విచ్ ఓవర్ అయిపోయి నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు పొద్దున మీరు బాధపడింది ఏంటి, నేను అక్కడ రోడ్డు మీద కూర్చున్నానని బాధపడ్డారు కదా, నిరాహార దీక్ష చేస్తున్నానని. ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ పని ఏదో చూసుకున్నాను. ఆ తర్వాత డిఎస్పి గారిని ఎవరైనా కలవటానికి వెళ్ళాను. మళ్ళీ మీరు వస్తున్నారని చెప్పి మీకోసం ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఆ గ్యాప్లో నేను మా వైఫ్ బ్యాడ్మింటన్ ఆడుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా చూడండి నా ముందు ఇంత వర్క్ ఉంది, నేను ఈ వర్క్ చేసుకుంటా, నేను ఎక్కడ ఒక్క నిమిషం కూడా నేను వేస్ట్ చేసుకోవట్లేదు అని. అమ్మయ్య పర్వాలేదు అని అనిపించింది నాకు. ఎందుకంటే బిడ్డ ఎవరి బిడ్డ అయినా బిడ్డే. ఇప్పుడు మన బిడ్డ అలాంటి కష్టంలో ఉన్నాడంటే మనం ఎంత బాధపడతామో, ఏ బిడ్డ అయినా అంతే. అది మనోజ్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే అతను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రకంగా వెనకబడిపోయినట్లు లెక్క. అంటే టాలెంట్కి ఆ మధ్య ఒక సినిమా చేశాడు. ఆ సినిమాలో కూడా బాగా చేశాడు. బహుశా నేను అనుకోవటం ఆ సినిమాలో యాక్షన్ చూసే మిరాయిలో ఛాన్స్ వచ్చి ఉంటుంది. అది కూడా పర్వాలేదు, బాగానే ఆడింది ఆ సినిమా కూడా. ఆ సినిమా పోస్టర్ చూసి కూడా నేను అనుకున్నా, ఇంట్లో పోస్టర్ ఉంది పెద్దది, కట్అవుట్ ఉంటే గోడకు పెట్టుంటే చాలా బాగుంది, అసలు అలా చూసినట్లు అనిపించింది అని అనిపించింది. ఇప్పుడు కూడా ఈ సినిమాలో మిరాయిలో బీభత్సంగా యాక్షన్ చేశాడంట. నేనైతే ఇంకా చూడలేదు, చూడాలి. హిందీలో అందరూ అంటున్నట్లు విపరీతమైన కలెక్షన్స్, ఆల్మోస్ట్ పుష్ప 2ను కూడా క్రాస్ అయినంత కలెక్షను వచ్చేసింది. తెలుగులోనూ అంతే. ఏది ఏమైనా అతనికి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయింది. నాకు ఇంకొక అందుకు సంతోషం ఏంటంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మనోజ్ జీవితం కష్టాల పాలైపోయింది, ఆ అమ్మాయి వల్లే ఈ కష్టాలన్నీ, ఆ అమ్మాయే ఇంట్లో వాళ్ళతోటి పోట్లాడమని చేస్తుంది అని చెప్పి చాలామంది ఆ అమ్మాయి మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ రోజు నేను వ్యతిరేకించాను. మరి ఈరోజు ఏం చెప్తారు అలా మాట్లాడిన వాళ్ళు? ఇంకొకళ్ళు అయితే అసలు గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ మనోజ్ పని అయిపోయింది ఇలా మాట్లాడారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి. సరే, ఎవరేమనుకున్నా సరే, ఆ అమ్మాయిది కానీ అతనిది కానీ ఒక ఉమ్మడి కష్టం ఉంది ఆ ఇంట్లో. ఆ ఇంటిని నిర్మించుకునే విషయంలో, వాళ్ళ కెరీర్ని నిర్మించుకునే విషయంలో కావచ్చు, వాళ్ళ బిడ్డల్ని పెంచుకునే విషయం కావచ్చు, ఆ ఇంటిని తీర్చిదిద్దుకునే విషయంలో కావచ్చు, ఇద్దరు చాలా కష్టపడి చాలా శ్రమకు మైండు బాడీ పెట్టి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ మాదిరి విజయం అందటం చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఇది చాలనట్లు మొన్న సక్సెస్ మీట్లో మనోజ్ మాట్లాడింది ఇంకొక ఎత్తుకెళ్ళింది.
దాంట్లో ఏంటి అంటే నాకు డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాడు. చాలా చాలా అంటే నా జీవితాన్ని నిలబెట్టావన్నట్లు చెప్పాడు. ఎవరండి అంత ఓపెన్గా చెప్పేది ఈ రోజుల్లో? అంత నిర్మోహమాటంగా మనస్ఫూర్తిగా ఎవరికైనా థ్యాంక్స్, అవును ఆయన రెమ్యూనరేషన్ ఇచ్చాడు నేను చేశాను, నిర్మాత రెమ్యూనరేషన్ ఇచ్చాడు, డైరెక్టర్ డైరెక్షన్ చెప్పాడు చేశాను, వచ్చింది నా దగ్గర ఉంది కాబట్టి, యాక్షన్ ఉంది కాబట్టి. ఇదే పరిస్థితుల్లో మనం కంపేర్ చేయాల్సి వస్తే అసలు విష్ణుని అడగండి, నాకు హాలీవుడ్ ఛాన్స్ వచ్చిందని చెప్పేసేవాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషులు మనస్తత్వాలు ఇలా ఉంటాయి. ఒక వినయం ఉంటుంది మనోజ్లో. ఎప్పుడైనా వినయంగా ఉన్నవాళ్ళు ఎప్పటికైనా సాధిస్తారు. ఎక్కడ నేను గొప్ప, నేను అది, నేను ఇది అన్నట్లు ఉండడు మనోజ్. అందుగురించి నాకు బాగా ఇవాళ ఉన్న హీరో, ఇంతకంటే పెద్ద హీరోలు చాలామంది ఉండొచ్చు, కానీ నేను సన్నిహితంగా ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను అంత అభిమానించేది మనోజ్ని ఇందుకోసమే. ఆ వినయమే అతన్ని వాళ్ళ నిలబెట్టింది. పైగా టీజీ విశ్వప్రసాద్కి కూడా థ్యాంక్స్ చెప్పాడు. అది ఇంకో గొప్పతనం ఏంటంటే విపరీతంగా ఖర్చు పెట్టలే ఈ సినిమాకి. కరెక్ట్. సింపుల్గా తీశారు, మంచి విజయాన్ని తెచ్చుకున్నారు. విఎఫ్ఎక్స్ కూడా అసలు బడ్జెట్కి చూస్తున్న దానికి సంబంధం లేదని ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళే, అంటే చాలా క్వాలిటీ, చాలా క్వాలిటీ ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే మొన్న విష్ణు సినిమా, అది ఏంటి ఆ సినిమా, కన్నప్పలో ఓ పక్కన రియల్ ఫైట్స్ జరుగుతూ ఉంటే ఓ పక్కన గ్రాఫిక్స్ కనిపించేటట్లు అసలు అస్సలు తీయటం కుదరలు. అసలు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పోసారు వీళ్ళు అనిపించేటట్లు. ఇప్పుడు ఇక్కడేమో ఈ సినిమాలోనేమో అది నిజానికి డైరెక్టర్కి, ఎన్నో ఆర్ట్ డైరెక్టర్కి వాళ్ళకి చెందుతుంది అనుకో, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెందుతుంది, కానీ మనోజ్ వేలు పెట్టే ఉంటాడు అందులో కూడా. అంటే అతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికైనా ఇంకో గట్టిన గుడ్డే. ఈ విధంగా మనోజ్కి ఈ విజయం రావటం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఒక వీడియోలో కూడా మేడం వాళ్ళ మదర్ మొన్న గణేష్ పూజ వీళ్ళిద్దరూ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేయటం చూసాను నేను. పూజకి రావటం, అక్కడంతా చక్కగా కలుపుకొలుతాను. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు గారు కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఏంటి పైనే అంటారా, లేకపోతే నిజంగానే మనోజ్కి మంచి రోజులు నిజంగా వచ్చినాయి అనుకోవచ్చా? అతనికి మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే అతను ఒక అమ్మాయికి ఇచ్చిన మాట కోసం తన ఇంట్లో చాలా వ్యతిరేకత వస్తుంది అని తెలిసి కూడా తన స్థానం ఏమవుతుందో కూడా పట్టించుకోకుండా అతను చేసినందుకు గాను, మాట కోసం నిలబడినందుకు గాను అతనికి ఈ మాత్రం విజయం దక్కాల్సిందే. ఇప్పుడు న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది, సహజ న్యాయ సూత్రాలు అంటారు. ప్రకృతి కూడా సహకరిస్తుంది మనకి. అలా ఈ విషయంలో మటుకు మోహన్ బాబు అయినా దిగి రావాల్సిందే. ఎక్కడికి పోతారు? మొన్ననే చూశారు ఆ సినిమా ఏం జరిగిందో, అర్థం అవుతాయి కదా. పైగా ఆవిడ కూడా తల్లి రావడం ఇంకా మనోజ్కి ఇంకా బాగా చాలా సంతోషాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా మనోజు అందరితోనూ మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, ఎవరికైనా కష్టము అంటే స్పందిస్తాడు, కొంచెం ఎంపతి ఫీల్ అవుతాడు. అలాంటి వాళ్ళకి ఏదైనా మంచి విజయం దక్కిందనుకో, అలాంటి వాళ్ళం మంచిగా మాట్లాడుకుంటాం. లేదు అనుకుంటే వీడికి భలే తెక్క కుదిరిందిలే అనుకుంటారు. నేను అనకపోవచ్చు కానీ వేరే వాళ్ళు అనేవాళ్ళు అంటారు కదా సమాజంలో. అలా కాకుండా ఇతను ఇలా గుడ్ లుక్స్లో, ఇలా గుడ్ బుక్స్లో మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకున్నాను. రైట్ మేడం.